విజయవాడలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అందులో నేపథ్యంలోనే ద్విచక్ర వాహనాలు ఏవైతే ఉండే ఇక్కడ చాలా వెహికల్స్ ఆపారు. ఎందుకంటే ప్రధానంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకోవాలని చెప్పి విజయవాడ పోలీసులు ఒక కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ప్రతి వెహికల్ని ఆఫ్ చేసి హెల్మెట్ ఉంటేనే వాహనాన్ని వదిలే ప్రసక్తి లేదని ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు వారు చెప్పారు. అందులో భాగంగా ఇక్కడ రమేష్ హాస్పిటల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో చాలా వెహికల్స్ ఆపారు. దానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో సీఏ గారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంత పోలీసు వారు ఇంత అవేర్నెస్ చేస్తున్నా కూడా ప్రజల్లో ఒక్కటి కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా హెల్మెట్ లేకుండా చాలామంది తిరుగుతున్నారు. అందుకు వీళ్ళకి ఇంకా తెలిసేలాగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అది ఈరోజు యాక్చువల్గా ఈరోజు డ్రైవ్ నిర్వహించడానికి కారణం మా విజయవాడ సిపి గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో మా ట్రాఫిక్ ఆఫీసర్స్ యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఏంటంటే నిత్యము హెల్మెట్ లేకోకుండా చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎన్నో రోడ్ సేఫ్టీ మీటింగ్లని లేకపోతే మేము పోలీస్ ప్రికాషన్ అని ఎన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఫైన్ కట్టించడం, లేకపోతే ఏదైనా పువ్వు ఇచ్చి అందరూ మారండి అని చెప్పి స్పీడ్లు పంచడం, ఇవన్నీ వినూత్నంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇంకొక ప్రయత్నం కొంచెం అడుగు ముందుకేసి మా సిపి సారు ఇంకొక ప్రయత్నం చేద్దామని ఎవరైతే హెల్మెట్ లేకోకుండా హెల్మెట్ ధరించుకోకుండా వస్తూ ఉన్నారో వారి కోసం స్పెషల్గా ఆపి వాళ్ళని మినిమం 2 hours ఇక్కడ ట్రాఫిక్ సెంటర్లో ట్రాఫిక్ జంక్షన్లో విధులు నిర్వహించినట్లయితే ట్రాఫిక్ యొక్క ప్రాబ్లం గురించి, అట్లాగే ఎవరన్నా హెల్మెట్ లేకోకుండా ఏదైనా రిస్క్ చేసినట్టయితే పడిపోతాడు, అటువంటి తన కళ్ళారా చూస్తాడు. ఆ విధంగా వాళ్ళని కొంచెం మార్పు తీసుకురావడం కోసం వీళ్ళని చూసి వేరే వాళ్ళు మారుతారనే ఉద్దేశంతో ఆ సిపి గారు ఈ విధంగా ప్రోత్సహించడం, మమ్మల్ని అందరినీ డిప్యూట్ చేయటం, అందరికీ వాళ్ళకి రక్షణ కోసం వాళ్ళని ఎవరినైతే మనం 2 గంటలు ఒక జంక్షన్లో నిలబడి ట్రాఫిక్ ఉద్యోగం చేపిస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రికాషనరీ. ఎందుకంటే వాళ్ళు సివిలియన్ డ్రెస్లో ఉంటే ఎవరు కూడా బండి వాహనాలు ఆపరు. అందుకని వాళ్ళకి ఒక జాకెట్ ఇచ్చి ఒక క్యాప్ ఇచ్చి ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఎలా ఆపాలి, ఏ విధంగా మనం నడిపించాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎస్పెషల్లీ లేడీస్ కూడా చాలామంది బండ్ల మీద ప్రయత్నిస్తున్నారు. తప్పమ్మా, మీరు హెల్మెట్ పెట్టుకోండి, మీ హెయిర్ ఫాలో అవుద్దని కానీ లేకపోతే మీరు ఇష్టంగా వెళ్ళిపోతూ ఉన్నారమ్మా, దయచేసి లేడీస్ కూడా మీ గర్ల్స్ కూడా అందరూ హెల్మెట్ ధరించండి. మీ ఇంట్లో వాళ్ళు మీ 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 యొక్క ప్రాణం పోతే మీ ఇంట్లో వాళ్ళు ఏ విధంగా మానసికంగా బాధపడుతూ ఉంటారో, మనిషి లేకపోతే చనిపోతే ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఏదైనా కాలు చేయి ఇరిగినా తెలుసుకోవచ్చు, కానీ హెడ్కి తగిలితే మాత్రం చాలా ప్రమాదకరం. మనం జ్ఞాపక శక్తిని కోల్పోతాం, మనం మనిషిగా మనం మిగలము. దయచేసి మీరందరూ హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. అట్లాగే మీ బంధువులు కూడా ఎంకరేజ్ చేయండి. మీ కుటుంబాల్లో 10 మందికి ఎంకరేజ్ చేయటం వల్ల వచ్చే నష్టం అయితే ఏం లేదు. మీ ప్రాణాలు రక్షించుకుంటూ నేను కూడా హెల్మెట్ ధరించాలి అని మీరందరికీ చెప్పండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే మీ స్తోమత తగ్గట్టు మంచిది హెల్మెట్ కొనుక్కోండి. ఎందుకంటే ఒక సెల్ ఫోన్కి ఒక కవర్ వేసుకుంటాం, దాన్ని అది పడిపోద్దేమో, సెల్ ఫోన్ ఇరిగిపోద్దేమో అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. సెల్ ఫోన్కి ఉంటే ఉంది, దానికి మన హెడ్ పోతుంది కదా. దయచేసి మంచి హెల్మెట్ 1500 మీ స్తోమత తగ్గట్టు మంచిది కొనుక్కోండి, ధరించండి. రోడ్డు మీద మీరు ఎవరు కూడా తలకాయ పగిలిపోయి జ్ఞాపక శక్తి పోయేటట్టు ఎవరు తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినూత్న ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా సిపి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మేమందరం ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లాగే మీడియా సహోదరులు కూడా చాలామంది దీని మీద ఎంకరేజ్ చేస్తూ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. చెప్పారు కదా సీఏ గారు, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకొని ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి అందులో నేపథ్యంలో సార్ రెడ్ జాకెట్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి రెడ్ జాకెట్ వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి? ఎలాంటి వారికి రెడ్ జాకెట్ వేయించి అలా కూడలో నుంచోబెడుతున్నారు? రెడ్ జాకెట్ అనేది ఇప్పుడు మేము సివిలియన్గా అతను పక్కకు తీసిన తర్వాత అతను రకరకాల డ్రెస్సుల్లో ఉంటాడు. అతన్ని ఎవరైనా బండి ఆపినప్పుడు అతనికి జంక్షన్లో నుంచోబెట్టినప్పుడు అతను ఎవరినో సివిలియన్స్ అనుకొని సహజంగా వెహికల్ ముందుకు పోనిచ్చేస్తూ ఉంటాడు. కొంతమంది ర్యాష్గా వెళ్తూ ఉంటారు. ఆ జాకెట్ ఇవ్వడం వల్ల ఇండికేషన్, ఎస్ ఇది రెడ్ జాకెట్ ఉంది కాబట్టి డేంజర్, ఆగాలి. ఒక ప్రికాషనరీగా వాళ్ళు ఆగి అరే ఇతను ఏం చెప్తున్నాడు, ఇతను జాకెట్ వేసుకున్నాడు, ఇతను వాలంటీరే లేకపోతే స్వచ్ఛందంగా పనిచేస్తున్నాడు అనేది కొంచెం అవగాహన అయితే వాళ్ళకు ఉంటుందని ఆ జాకెట్ ఇవ్వడం జరుగుతుంది.
ఎలాంటి వారికి ఇస్తున్నారు? ప్రత్యేకంగా ఎంతమంది ఉన్నా కూడా కొంతమందికి రెడ్ జాకెట్ వేసుకున్నారు, వాళ్ళకి ఎలాంటి రూల్స్ పాటించకపోతే రెడ్ జాకెట్ ఎందుకు వేస్తున్నారు? ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, దీంట్లో కొంత అనారోగ్యంగా కూడా బండి మీద వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే టెన్షన్లో ఉంటాడు. అతన్ని తీసుకెళ్లి రోడ్ల మీద డ్యూటీ చేయించాలంటే అది భావ్యం కాదు. మంచి కుర్రవాళ్ళు అంటే ఒక 25 సంవత్సరాల లోపు మంచి యంగ్గా ఉన్న వాళ్ళని, స్టామిన్గా పనిచేయగలనన్న సత్తా ఉన్న వాళ్ళని ఇవ్వటం, వాళ్ళని తీసుకొని వాళ్ళకి జాకెట్ ఇచ్చి ఉద్యోగం చేయించడం జరుగుతుంది. ఏ పర్పస్ మీద అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదనా, లైసెన్స్ లేదనా, హెల్మెట్ లేదనా, ఏ పర్పస్ మీద వాళ్ళకి రెడ్ జాకెట్ వేసి నుంచో పెడుతున్నారు? లైసెన్స్ లేకపోవడం అనేది ఒక పెద్ద మేజర్ తప్పు. దానితో హెల్మెట్ గురించి కూడా అవేర్నెస్ చేయాలి. కాబట్టి ఈ 2 డాక్యుమెంట్స్ అంటే ఆ బండిలో కొంత పరిధి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడో ఫ్రెండ్ దగ్గర ఉంటాయి, లేకపోతే ఇంట్లో ఉంటాయి, లేకపోతే సెల్ ఫోన్లో కూడా ఉండకపోవచ్చు. డాక్యుమెంట్స్ పెద్ద సమస్య కాదు. లైసెన్స్ ఉందా లేదా అని నిర్ధారించుకొని తర్వాత హెల్మెట్ లేదని నిర్ధారించుకోవడం తర్వాత ఇటువంటి డ్యూటీ చేయించడానికి మేము ముందుకు వెళ్తున్నాం. జనరల్గా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎలాంటి ఫైన్ వేస్తారు ప్రాముఖ్యంగా? సాధారణంగా మనకి ఫైన్ హైదరాబాద్ సిటీ అండ్ బెంగళూరు సిటీ అటువంటి వాటిలో ఎక్కువ మోతాదుల్లో ఉంది. కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి సింపుల్గా కాంపౌండ్ వేయడం జరుగుతుంది, ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. చూశారు కదా, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం విజయవాడ పోలీసు వారు ప్రత్యేకమైన ట్రాఫిక్ అవేర్నెస్ కోసం ప్రతి ఒక్కరిని బైక్ ఆఫ్ చేసి వాళ్ళు హెల్మెట్ లేకపోతే ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా ఈ రెడ్ జాకెట్ చూశారుగా, ప్రతి ఒక్కరు కుర్రోళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా యూత్ వారే మనకి దేశానికి ముందు. సో అలాంటి వారు ముందుగా తెలుసుకోవాలని ఒక సంకల్పంతో వారికి రెడ్ జాకెట్ వేసి ట్రాఫిక్ మీద అవగాహన కలిగిస్తూ మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, అసలు బండి తీసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన నేర్పిస్తున్నారు. రెడ్ జాకెట్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇక్కడ పోలీసు వారు యాక్చువల్గా డ్యూటీ చేస్తారు, ఇందులో నేపథ్యంలో రెడ్ జాకెట్ వాళ్ళు వేసుకున్న వాళ్ళు కూడా డ్యూటీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తను అడిగి తెలుసుకుందాం. చెప్పండి చిన్న, ఈ రెడ్ జాకెట్ ఎందుకు వేసుకున్నారు? యాక్చువల్గా డ్యూటీ చేయాల్సిన ట్రాఫిక్ వాళ్ళు నిన్నుంచో పెట్టి డ్యూటీ చేపించడానికి హెల్మెట్ లేదనన్నా. హెల్మెట్ ఇప్పుడు బండి నీదా వేరే వాళ్ళదా? నాదేనన్నా. మరి నీ బండి కొన్నప్పుడు ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు హెల్మెట్ ఇచ్చారా లేదా? ఇవ్వలేదన్నా. ఇవ్వలేదా? ఏం కంపెనీ? బజాజ్ కంపెనీ అన్న. నువ్వు బండి కొత్త బండే కొన్నావా? కొత్త బండి కొన్నా కూడా సరే వాళ్ళు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇలాగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలన్న ఆలోచన నీకేనా ఉందా ఒక బాధ్యత పౌరుడిగా? అన్న కంపెనీ పరంగా పంపించారన్న వస్తువులు తీసుకురావాలని, అని నేను వచ్చేసానన్న కంగారులో కంపెనీ కాడి నుంచి. అంటే నీకు వ్యక్తిగత ఇక్కడ చాలామంది హెల్మెట్ పెట్టుకొని నడుస్తున్నారు, కొంతమంది హెల్మెట్ లేని వాళ్ళని ఇలాంటి పరిస్థితి డ్రెస్ చేసుకున్నారు. కాకపోతే నీకు పెట్టుకోవాలి కదా అన్న ఆలోచన నీకు ఉందా లేదా? ఉందన్న. మీ కంపెనీ వాళ్ళు చెప్పరా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని? చెప్తారన్న, నేను కంగారులో వచ్చేసాను. నుంచొని ఉంటే ఆయన కోసమని వచ్చేసాను. చూడండి, కొంతమంది కంగారుగా రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ప్రాముఖ్యంగా బండి నడిపేటప్పుడు ఖచ్చితమైన హెల్మెట్ ఉండాలని పోలీసు వాళ్ళు ఎంత ప్రచారం చేసిన చాలా మనం చూసే ఫోన్లోనే వాట్సాప్లోనే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అయినప్పుడు కొంతమంది నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అలాంటి వారికి ఇలాగ జాకెట్ వేసి నుంచోబెట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. హెల్మెట్ ఉంటేనే బండి ఇచ్చి పంపేదని ఖచ్చితంగా తెలిసాము. అందులో నేపథ్యంలోనే తను హెల్మెట్ తెచ్చుకొని బండి తీసుకెళ్తున్నాడు. చెప్పండి, ఇందాక మీరు రెడ్ జాకెట్ వేసుకొని అక్కడ వర్క్ చేశారు, ఏ పర్పస్ మీద చేశారు? అది హెల్మెట్ లేదని నుంచోబెట్టాను. ఇప్పుడు హెల్మెట్ వల్ల ఉపయోగాలు ఏంటో ఒక్కసారి ప్రజలకు తెలియపరచండి. హెల్మెట్ అంటే మన హెల్మెట్ వేసుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఆబ్వియస్లీ సేఫ్టీ ఇంపార్టెంట్. మనకి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బ్రెయిన్ ఈజ్ మెయిన్ ఫ్యాక్టర్. సో మనం దాన్ని లైక్ జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనం హెల్మెట్ అనేది వేసుకోవాలి. పోలీసు వాళ్ళు లైక్ డే అండ్ నైట్ కష్టపడతారు, ఆబ్వియస్లీ మనం హెల్మెట్ వేసుకోవాల్సిందే. ఒకసారి మనం కూడా లైక్ ఒక తొందరలో ఉండి ఒక టెన్షన్లో ఉండి, ఇప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళాలి, ఆ టెన్షన్లో నేను హెల్మెట్ వేసుకోలేదు, నేను డాక్టర్తో మాట్లాడుతున్నాను. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళ డ్యూటీ అది, మనం ఏం చేయలేము దానికి. బట్ హెల్మెట్ వేసుకోండి అందరూ, హెల్మెట్ వేయడం అయితే మర్చిపోమాకండి. థ్యాంక్ యూ అండి. పోలీసు వారు ఇలా డ్యూటీ చేయించడం మీతో అది కరెక్టా కాదా? డ్యూటీ చేయించడం అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ పనిష్మెంట్. అది మీరు తప్పు చేశారంటే దానికి ఒక పనిష్మెంట్ అంటూ ఉండాలి. లేకపోతే మా జనాలందరూ అవేర్ అవ్వరు. మీరు ఇప్పుడు ఇది చూపిస్తారు, లైక్ అందరు చూస్తారు, వాళ్ళ పేరెంట్స్ అనేది వాళ్ళ పిల్లలకి చెప్తారు లైక్ మీరు అలా హెల్మెట్ వేసుకోవాలి నాన్న, అలా చేయకూడదు. ఎంత ఏదున్నా మనం పోలీసు వాళ్ళు ఉన్నా ఉండకపోయినా మన సేఫ్టీ మనది. సో హెల్మెట్ అయితే వేసుకోవాలి. వాళ్ళు చేసినంత కరెక్టే, అదొక ఇనిషియేటివ్, అది నాకు మంచిదే అనిపించింది. బట్ ఓకే, ఇట్స్ గుడ్.
సో దీనివల్ల మీరేం తెలుసుకున్నారు, దీనివల్ల ఇతరులకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ మెసేజ్ ద్వారా? సో పోలీసు వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాత్రం హెల్మెట్ అయితే మర్చిపోకూడదు. లైక్ సేఫ్టీ అనేది సేఫ్టీ. మనం ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరొక్కడో వచ్చి మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న అనుకుంటే ఒక టైపు, మనం జాగ్రత్తగా ఉండాలని, మనం సేఫ్టీగా ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి, మనం హెల్మెట్ వేసుకోవాలి, సేఫ్టీ మెసేజ్ తీసుకోవాలని ఇంకో వైపు. సో ఫస్ట్ టైప్ రాకుండా ఉండండి. మీరు ఆబ్వియస్లీ చూస్తున్నారు ఎలా పోలీసు లైక్ టేకింగ్ ఇనిషియేటివ్స్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ అలా రాకుండా ఉండడానికి రెండో టైపు ఒక 500, 1000, 1500 పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కొని జస్ట్ వేసుకోండి. అది నేను చెప్పేవాడిని. సార్ మీకు ఫైన్ వేసారా? లేదు, ఫైన్ అయితే ఏం వేయలేదు. జస్ట్ ఒక పనిష్మెంట్ టైప్లో నేను ఒక ½ అన్ అవర్ డ్యూటీ చేశాను అక్కడ. ఇప్పుడే హెల్మెట్ తెప్పించుకున్నాను, వేసుకొని ఇంక వెళ్తున్నాను. చూశారు కదా, విజయవాడ పోలీసు వారు ప్రత్యేకమైన శ్రీకారం చుట్టారు. ఫైన్ వేయకుండా ఎవరైతే హెల్మెట్ లేకుండా బళ్ళుతో తిరిగి వీళ్ళకి పట్టుబడతారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే హెల్మెట్ తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ బండి తిరిగి పంపిస్తామని. తప్పు ఏదైనప్పటికీ పోలీసు వారు తీసుకున్న నిర్ణయం మంచిదని ఇందాక ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకొని మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని ముందుగా మనకు ప్రజలుగా మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ హెల్మెట్ని ప్రతి ఒక్కరు ధరించుకొని మీ ప్రాణాలు కాపాడుకుంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.